హైదరాబాద్ చందానగర్ లో కాల్పులు కలకలం రేపింది. ఖజానా జ్యువెలర్స్ లో దోపిడీకి యత్నించారు దుండగులు. షాప్ లోకి ప్రవేశించిన దొంగలు గన్తో బెదిరించి సిబ్బందిని లాకర్ కీస్ అడిగారు. అయితే కీస్ ఇవ్వకపోవడంతో షోరూమ్ సిబ్బందిపై దాడి చేసి కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో షాపు సిబ్బందికి గాయాలయ్యాయి. గ్యాంగులో మొత్తం 6గురున్నట్లు తెలుస్తోంది. అటు షాపు సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో దుండగుల కోసం 10 ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ పైట్ల ఫోన్ లైన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, హైదరాబాద్ చందానగర్ ఖజానా జ్యువెలర్స్ లో దుండగులు మొత్తం 10 మందిగా ఉన్నట్లు కూడా ఇప్పుడు చెప్తున్నారు. అసలు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటి? ఎవరికైనా గాయాలయ్యాయా? ఏదైతే దుండగులు జరిపిన కాల్పుల్లో ఒక ఇద్దరికి గాయాలు కావడం జరిగింది. ఇద్దరిని కూడా పక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. అయితే ఇప్పుడు చూసినట్లయితే ఖజానా జ్యువెలర్స్ ఓపెన్ చేసిన 9:30-10 గంటల ప్రాంతంలో ఖజానా జ్యువెలర్స్ ను ఓపెన్ చేయడం జరిగింది. ఓపెన్ చేసిన కొద్దిసేపు తర్వాత కస్టమర్ల మధ్యగా ఒక 6 వ్యక్తులు లోపలికి వచ్చారు. లోపలికి వచ్చిన తర్వాత అక్కడున్న మేనేజర్ ని ఒక్కసారిగా మీ సేఫ్టీ లాకర్ సంబంధించిన కీస్ కావాలని కూడా వాళ్ళు అడగడం జరిగింది. అయితే అందుకు అక్కడున్న మేనేజర్ నిరాకరించడంతో పాటుగా అతను తిరగబడే ప్రయత్నం చేశారు. అయితే వెంటనే వచ్చిన దుండగులు సిబ్బంది పైన కాల్పులకు తెగబడ్డారు. కాల్పుల్లో మేనేజర్ కి వెంటనే గాయాలు కావడం జరిగింది. అయితే అక్కడ ఉన్న లాకర్ సంబంధించిన కీస్ తీసుకొని లోపలికి వెళ్లి ఓపెన్ చేసే ప్రయత్నం చేసి ఇంతలోపనే అక్కడ సిబ్బంది మాత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు కాల్ చేయడం జరిగింది. 112-100 కాల్ చేయడం తోటి వెంటనే అక్కడికి పోలీసు సిబ్బంది రావడంతో ఆ దుండగులు అక్కడి నుంచి పారిపోవడం జరిగింది. అయితే కాల్పుల్లో గాయపడ్డ ఏదైతే ఇద్దరు సిబ్బంది వాళ్ళిద్దరిని కూడా వెంటనే ఆ పక్కనే ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే వచ్చిన వాళ్ళు 6 దుండగులు ఉన్నారని చెప్తున్నారు. ప్రస్తుతానికి సీసీ ఫుటేజ్ కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అయితే వచ్చిన దుండగులు ఇటు మళ్ళీ తిరిగి ఆర్సీపురం వైపుకు పారిపోయినట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే ఇప్పటికే ఆ సరిహద్దు జిల్లాకు సంబంధించిన అటు బీదర్ కావచ్చు, లేకుంటే ఇటు మహారాష్ట్ర సంబంధించి కావచ్చు, 2 రాష్ట్రాలకు సంబంధించిన సిబ్బంది పోలీసు అధికారులను కూడా సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం చేశారు. ఇటు సంగారెడ్డి సంబంధించిన పోలీసు అధికారులను కూడా సైబరాబాద్ పోలీసులు అప్రమత్తం చేయలేదు. ఎందుకంటే దుండగులు కాల్పులు జరిపి అటువైపే పారిపోయినట్లుగా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే దుండగులు బయటికి అంటే రాష్ట్రం దాటి బయటికి వెళ్లకుండా ఉండేందుకై ఇటు వికారాబాద్ కావచ్చు, ఇటు సంగారెడ్డి కావచ్చు, లేకుంటే ఇటు జైరాబాద్ ప్రాంతం కావచ్చు, మొత్తం అన్ని ప్రాంతాల పోలీసు అధికారులు అప్రమత్తం చేయడం జరిగింది. ఇటు సిటీ లోపల కూడా దుండగులు ఏమైనా ఎంటర్ అవుతారని చెప్పి సిటీ పోలీసులు కూడా ఇప్పటికే అప్రమత్తం చేశారు. అయితే దుండగులు వచ్చిన వాళ్ళు పూర్తిగా ప్లాన్ గా రావడం జరిగింది. వచ్చిన వాళ్ళు తుపాకులతో వచ్చారు. తుపాకులతో కాల్పులు జరిపి ఆ మేరకు దోచుకునేందుకు ప్రయత్నించారు. గతంలో కూడా ఆర్సీపురంలో ఇదే తరహాలో దోపిడీ జరిగింది. అప్పుడు కూడా పెద్ద ఎత్తున జ్యువెలర్స్ కూడా ఎత్తుకొని పోవడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా ఇదే తరహాలో ఈ దోపిడీకి ప్రయత్నించారు. అయితే వచ్చిన వాళ్ళు హర్యానా సంబంధించిన గ్యాంగ్స్ అయ్యి ఉండొచ్చని ఇప్పటికైతే అనుమానం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడైతే దోపిడీ దొంగలు పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.